కోర్టులో లక్ష్మి విహారీకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ జడ్జి గారు నిజంగా కార్మికులకు ₹1,00,00,000 కావాలని డిమాండ్ చేసేవారే అయితే కంపెనీలో విహారీ గారు ప్రతి కార్మికుడి పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ని అప్లై చేశారు. మరి వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఇన్సూరెన్స్కి ఎందుకు అప్లై చేసుకోవడం లేదో అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక ఆ పాయింట్ని బేస్ చేసుకొని జడ్జి గారు విహారీ ఏ తప్పు చేయలేదని ఒక రోజులో సాక్ష్యాలు తీసుకువచ్చినట్లయితే కేసుని కొట్టివేసి విహారీని నిర్దోషిగా ప్రకటిస్తామని జడ్జి గారు చెప్పడంతో విహారీ తప్పు చేయలేదని సాక్ష్యాలు సేకరించడానికి లక్ష్మి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది. మరోవైపు అంబిక సుభాష్ మీద విరుచుకుపడుతూ, అసలు ఆ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోకుండా మీరు ఎలా ఉన్నారో డెత్ సర్టిఫికేట్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఆ లక్ష్మి ఇప్పుడు ఒకరోజు టైం దొరికింది కాబట్టి ఎలాగైనా సరే సాక్ష్యాలు సేకరించాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నువ్వేమీ కంగారు పడక అంబిక, ఆ కార్మికులు నా దగ్గరే ఉన్నారు, వాళ్ళను ఎవరికి తెలియని ప్లేస్లో దాచిపెట్టాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. నీకు ఆ లక్ష్మి గురించి తెలియదు సుభాష్, అది మామూలుది కాదు, దానికి వెంట్రుక దొరికితే కొండను కూడా లాగి పడేస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఈరోజు ఎలాగైనా సరే ఆ లక్ష్మి గడప దాటకుండా చూడు, అప్పుడు రేపు కోర్టులో విహారీని నిర్దోషిగా నిరూపించడానికి తనకి ఎటువంటి సాక్ష్యాలు దొరకవు కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. అవును సుభాష్, అదే చేయాలి, ఈరోజు రాత్రంతా కూడా లక్ష్మిని ఒక గంట కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ డిన్నర్ చేసిన తర్వాత లక్ష్మి ఏం చేస్తుందా అని చెప్పి ఎప్పటికప్పుడు అంబిక తన రూమ్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి వస్తాను పిలిచి, పిన్ని ఈరోజు నేను చారుకిస్స బాబాయ్ ఇద్దరం కూడా విహారీ గారి కోసం సాక్ష్యాలు సేకరించాలని బయటకు వెళ్తున్నాము, నేను గదిలో పడుకున్నట్టుగా మీరు నా స్థానంలో పడుకోండి పిన్ని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అలాగే లక్ష్మి, కానీ మీరు జాగ్రత్త అని చెప్పి విహారీకి కూడా ఒక మాట చెప్తే బాగుంటుందేమో అని అంటూ ఉంటే, విహారీ గారు ఇప్పుడు అసలే చాలా టెన్షన్లో ఉన్నారు, అందుకే ఆయన్ని బయటకు తీసుకువెళ్ళాలని అనుకోవడం లేదు, విహారీ గారికి కూడా నేను బాబాయ్ బయటకు వెళ్ళిన విషయం తెలియకూడదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి వస్తా లక్ష్మి స్థానంలో పడుకొని ఎవరికి కనిపించకుండా చారుకిస్సను తీసుకొని రాత్రిపూట బయటకు వెళ్ళిపోతుంది. అంబిక లక్ష్మి గదిలోకి తొంగి చూసేసరికి వస్తా అక్కడ దుప్పటి కప్పుకొని పడుకొని ఉండడంతో, ఈ లక్ష్మి ఏంటి ఈరోజు ఇంత త్వరగా ముసుగుతన్ని పడుకుంది, ప్రతిరోజు ఈ టైంకి పడుకోదు కదా, పైగా రేపు అసలే కోర్టులో విహారీని నిర్దోషిగా నిరూపించడానికి సాక్ష్యాలు కూడా తీసుకొని రావాలని జడ్జి గారు చెప్పారు, మరి ఈ లక్ష్మి ప్రవర్తన చాలా వింతగా ఉంది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు చారుకిస్స లక్ష్మి ఇద్దరు కూడా స్కూటీ మీద బయటకు వెళ్తారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం లక్ష్మి అని చెప్పి చారుకిస్స అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, చనిపోయిన 4 కార్మికులు ఉన్నారు కదా బాబాయ్, ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇప్పటి వరకు వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకోలేదంటే ఇన్సూరెన్స్కి అప్లై చేయలేదంటే నాకేదో అనుమానంగా ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్తే నాకున్న అనుమానాలన్నీ క్లియర్ అవుతాయి బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళు మన మీద చాలా కోపంగా ఉన్నారు కదమ్మా, మనల్ని ఇంటికి రానిస్తారా అని చెప్పి చారుకిస్స అంటూ ఉంటాడు. పరామర్శించడానికని చెప్దాం బాబాయ్, కానీ ఎలాగైనా సరే ఆ 4 ఇళ్లకు మనం వెళ్ళాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అని చెప్పి చారుకిస్స లక్ష్మి ఇద్దరు కూడా ఆ 4 కార్మికుల ఇళ్లకు వెళ్తూ ఉంటారు. ఇక ప్రతి కార్మికుడి ఇంట్లో చాలా సరుకులు ఉంటాయి. ఇక దాంతో లక్ష్మి చారుకిస్సతో, చూసారా బాబాయ్, వీళ్ళ 3 ఇళ్లలో కూడా ఎన్నో బియ్యం బస్తాలు, కూరగాయలు, 3 నెలలకు సరిపడా ఇంటి సామాగ్రి మొత్తం కూడా ఉన్నాయి, అంటే నాకేదో అనుమానం కలుగుతుంది, ఇప్పుడు ఇంకా ఒకే ఒక్క కార్మికుడు ఇల్లుంది, ఆ ఒక్క ఇల్లు చూస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి లక్ష్మి చారుకిస్సతో అంటూ ఉంటుంది. సరే ఆ ఒక్కరింటికి కూడా వెళ్దాం పదమ్మా అని చెప్పి చారుకిస్స అంటాడు. లక్ష్మి చారుకిస్స ఇద్దరు కలిసి అలా చివరగా 4వ కార్మికుడి ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని భార్య డోర్ ఓపెన్ చేస్తుంది. మేము పరామర్శించడానికి వచ్చామండి అని చెప్పి, నిజంగా బిల్డింగ్ కూలి మీ వారు చనిపోవడం దురదృష్టకరం అని చెప్పి
లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి ఇల్లంతా కూడా గమనిస్తూ ఉంటుంది. ఆ ముగ్గురి కార్మికుడి ఇళ్ళలాగే ఈ కార్మికుడి ఇంట్లో కూడా బియ్యం బస్తాలు, కూరగాయలు, సరుకులు ఇవన్నీ కూడా ఇల్లంతా నింపేసి ఉండడం చూసి షాక్లో ఉండిపోతుంది. కాస్త వాటర్ ఇస్తారా అని చెప్పి లక్ష్మి వాటర్ తాగి, మీరేమీ బాధపడకండి, మా కంపెనీ నుండి మీకు ఎంత సాయం అందాలో అదంతా కూడా తప్పకుండా చేస్తాము, మీ అబ్బాయిని కూడా మేమే చదివిస్తాము అని చెప్పి లక్ష్మి హామీ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది. తర్వాత లక్ష్మి చారుకిసతో, బాబాయ్ నా అనుమానం ఇంకా బలపడింది. వాళ్ళ నలుగురు ఇళ్లలో చనిపోయిన వ్యక్తికి ఫోటోకి దండ వేయడం కానీ ఏమీ లేదు, నాకెందుకో ఖచ్చితంగా ఆ నలుగురు బతికి ఉన్నారని, ఇదంతా కూడా వెనకుండి ఎవరో నడిపిస్తున్నారని అనిపిస్తుంది బాబాయ్. అదేంటో మనం తెలుసుకోవాలి, విహారీ గారిని నిర్దోషిగా ప్రూవ్ చేయాలి అని చెప్పి లక్ష్మి చారుకేశతో అంటూ ఉంటుంది. ఇక ఇంతలో లక్ష్మి చారుకేశ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా తన కొడుకుని కలవడం కోసం అని చెప్పి సుభాష్ దగ్గరున్న ఒక కార్మికుడు ఎవరికీ తెలియకుండా తన ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చి దొంగచాటుగా తన భార్యను కొడుకుని కలుస్తూ ఉంటాడు. ఇదంతా కూడా లక్ష్మి గమనించి తనకు అనుమానం వచ్చి వెనక్కి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆ కార్మికుడితో పాటు తన భార్య ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా కొడుకుతో ఆటలు ఆడుతూ ఉంటారు. లక్ష్మి వచ్చి డోర్ కొడుతూ, ఇందాక నేను నా ఫోన్ మర్చిపోయాను అని చెప్పి లక్ష్మి లోపలికి వచ్చి చూసేసరికి ఆ కార్మికుడు తన కొడుకుతో మాట్లాడుతూ లక్ష్మికి కనిపిస్తాడు. ఇక అతను బతికి ఉండడం చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, లోపల ఎవరున్నారు, డోర్ వేసుందేంటి, ఏవో మాటలు కూడా వినిపిస్తున్నాయి, ఇంట్లో ఉండేది నువ్వు నీ కొడుకు ఇద్దరే కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఎవరు లేరమ్మా లోపల, మా అబ్బాయి చదువుకుంటున్నాడు అని చెప్పి ఆ కార్మికుడి భార్య అబద్ధం చెప్పి లక్ష్మి వాళ్ళను అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి చారుకిసతో, బాబాయ్ ఖచ్చితంగా లోపల ఏదో జరుగుతుంది, అదేంటో మనం తెలుసుకున్నాకే ఇక్కడి నుండి వెళ్ళాలి అని చెప్పి చాటుగా ఉండి ఆ కార్మికుడు మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్తాడా అని గమనిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ కార్మికుడు మొహం మీద ముసుగు వేసుకుని మెల్లిగా సుభాష్ మిగతా ముగ్గురు కార్మికులను ఎక్కడైతే దాచిపెట్టాడో అక్కడికి వెళ్ళిపోతాడు. లక్ష్మి అతన్ని ఫాలో అవుతూ ఆ ప్లేస్ తెలుసుకొని ఆ నలుగురు మందు తాగుతూ బిర్యానీ తింటూ ఉండగా వాళ్ళందరినీ కూడా వీడియో తీసుకొని ఆ నలుగురు బతికున్నారని సాక్ష్యాన్ని సంపాదిస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి కోర్టుకి వస్తుంది. అంబిక లక్ష్మి వైపు చూస్తూ ఈ లక్ష్మి మొహం చూస్తూ ఉంటే దీనికి ఎటువంటి సాక్ష్యం దొరకలేదని అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈరోజు విహారీకి శిక్ష పడుతుంది అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అంబిక సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్ ఆ నలుగురు కార్మికులు సేఫ్గానే ఉన్నారు కదా అని అంటూ ఉంటే, నా దగ్గరే ఉన్నారు అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. దాంతో అంబిక, ఓసే లక్ష్మి, ఇక ఈ రోజుతో విహారీకి శిక్ష పడుతుంది, ఆ తర్వాత నిన్ను కూడా పైకి పంపించేస్తే నాకు ఇక ఏ అడ్డు ఉండదు, ఎలాగో నా చైర్మన్ పదవి నాకు వచ్చేసింది కదా అని చెప్పి అంబిక ఆనందపడిపోతూ ఉంటుంది. జడ్జి గారు తీర్పు ఇస్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, విహారీ గారు తప్పు చేయలేదని నిరూపించడానికని అంటూ ఉంటే లక్ష్మి ఉన్నాయని చెప్తూ ఉంటుంది. అంబిక షాక్లో ఉండిపోతుంది. లక్ష్మి తన ఫోన్లో, ఆ నలుగురు కార్మికులు చనిపోలేదు మేడం, బతికే ఉన్నారు చూడండి, వాళ్ళందరూ కావాలని విహారీ గారిని బ్లేమ్ చేయడం కోసమని, ఆయనకు శిక్ష పడేలాగా చేయడం కోసమని చెప్పి ఒక దగ్గర దాక్కొని చనిపోయినట్టుగా నాటకం ఆడుతున్నారు. అందుకే చనిపోయిన కార్మికుల కుటుంబాలు డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు, ఇదంతా ఎవరో కావాలని విహారీ గారి వెనకుండి కుట్ర చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి తన దగ్గరున్న సాక్ష్యాన్ని జడ్జి గారికి చూపించడంతో జడ్జి గారు ఆ సాక్ష్యాన్ని పరిశీలించిన తర్వాత వెంటనే ఆ నలుగురు కార్మికులను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీస్ వారిని ఆదేశిస్తున్నాను, వాళ్ళ వెనకాల ఎవరుండి ఇదంతా చేయిస్తున్నారో తెలుసుకొని విహారీ గారు ఏ తప్పు చేయలేదని కోర్టు బలంగా నమ్ముతూ తనని నిర్దోషిగా మేము ప్రకటిస్తున్నామని చెప్పి జడ్జి గారు చెప్పడంతో ఇకప్పుడు విహారీ లక్ష్మి తనకు అండగా ఉండి తన కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ సాక్ష్యాలు సేకరించిందని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఒక్కసారిగా కోర్టులోని లక్ష్మిని హక్ చేసుకుంటాడు. మొత్తానికి ఆ విధంగా లక్ష్మి అయితే విహారీని నిర్దోషిగా నిరూపిస్తుంది.
అంబిక పోలీసులు ఆ కార్మికులను అరెస్ట్ చేయడంతో ఎక్కడ తన గురించి బయటపడిపోతుందోనని ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.